ప్రైజ్ ద లార్డ్. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ప్రాముఖ్యంగా చాలా చెడిపోతున్నారు. సెల్ ఫోన్ లేకుండా తినడం లేదు, సెల్ ఫోన్ లేకుండా నిద్రపోరు, లేచిన తర్వాత సెల్ ఫోన్ కావాలి. ప్రతి ఒక్కటి కూడా సెల్ ఫోన్ వారి దగ్గర ఉంటేనే వారి మాట వింటున్నారని తల్లిదండ్రులు కూడా వారికి సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. సెల్ ఫోన్లో మంచి ఉంటుంది, చెడు ఎక్కువగా ఉంటుంది. సెల్ ఫోన్ అనేది వారికి ఇవ్వకూడదు. కాబట్టి దేవుని గురించిన మాటలు చెప్పడం అనేది చాలా తక్కువైపోయింది చిన్నపిల్లలకి. దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన విషయాలు చెప్పడం చాలా తక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు జనరేషను చాలా ఫాస్ట్గా ఉంది. 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, దాని నుంచి పైకి జనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ముందున్నారు. కాబట్టి చిన్నప్పుడే త్రోవ తప్పిపోకుండా నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇది పిల్లలకే, కానీ వారికి తెలియదు ఏది మంచి ఏది చెడు. అవన్నీ కూడా తల్లిదండ్రులుగా నేర్పించాలి. నేర్పించకుండా చాలామంది కూడా సెల్ ఫోన్ ఇస్తేనే తింటాడు, సెల్ ఫోన్ ఇస్తేనే సైలెంట్ ఉంటాడు అనేసి సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు చాలామంది కూడా. కాబట్టి దుర్దినములు రాకముందే నీవు ఇప్పుడు చెప్పకపోతే, మొక్కగా ఉన్నప్పుడే నీవు చెప్పకపోతే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నీ మాట విన్నాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నీకు ఎదురు మాట్లాడతాడు, తల్లిదండ్రికి అవమానం తెస్తాడు. కాబట్టి బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, స్మరణకు తెచ్చుకో. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మీకుంది. దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన పాటలు, ఎలా జీవించాలి అనే విషయాలు వారికి చెప్పాలి. ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకో అని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా దేవుని గురించిన ఆత్మీయ విషయాలు వారికి చెప్పడం ద్వారా పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ ఆత్మీయ విషయాల నుంచి వాడు పక్కకు తొలగిపోయినా సరే వాడు మళ్ళీ వాని ఆత్మ గద్దింపు ద్వారా